చాలా సార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఫైనల్లీ 'అఖండ 2' నిన్న రిలీజ్ అయింది. ఇంకా సినిమా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. 'అఖండ'లో కూడా అలానే ఉంటుందనుకోండి. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ 'అఖండ 1'లో చాలా బాగుంటుంది. ఈ మూవీలో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనే చెప్పాలి. సినిమా మొత్తం మనకు కష్టం వస్తే దేవుడు వస్తాడా రాడా అనే పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది. సినిమాలో చాలా మంది విలన్స్ ఉంటారు. 'అఖండ' గారు కూడా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు. ఆయన క్యారెక్టర్‌ని ఒక సూపర్ హీరో క్యారెక్టర్ లాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో అక్కడంతా నో ఇష్యూస్. కానీ సినిమాలో 'అఖండ'లో ఉన్న మ్యాజిక్ మిస్ అయింది. చిన్న బాలయ్య అండ్ ఆ హీరోయిన్ అయితే కేవలం ఇదొక్క పాట కోసమే సినిమాలో ఉన్నారనిపించింది. సెకండ్ హాఫ్‌లో అయితే వాళ్ళు అసలు కనిపియరు. సో వాళ్ళ గురించి మీరు పెద్దగా ఆలోచించొద్దండి. సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే తమనన్న బీజీఎం అండ్ సనాతన ధర్మం గురించి బాలకృష్ణ గారు చెప్పే 2, 3 స్పీచ్‌లు ఉంటాయి. అవి కొంచెం బాగా అనిపించాయి నాకు. సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా బిలో యావరేజ్‌గానే ఉందని చెప్పాలి. మాకు స్టోరీ సీక్వెన్స్‌లతో పని లేదు. స్క్రీన్ ప్లేలో అస్సలే వద్దు. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బీజీఎం అక్కడక్కడ కొంచెం బాగుంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రమే సినిమా నచ్చుతుంది.